ఎన్సిబిసి నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్కి ఇటీవల నూతనంగా ఒక చైర్మన్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు. 2026 మార్చి 18వ తారీఖున సాధ్వి నిరంజన్ జ్యోతి గారు నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి నూతన చైర్మన్గా నియామకం జరిగింది. ఈ నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రాజ్యాంగ హోదా 338 ఆర్టికల్ ప్రకారం కల్పించినప్పుడు ఆ 338 నిబంధన ప్రకారం 102వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2018లో తీసుకొస్తే దాని ప్రకారం రాష్ట్రపతి గారు నియామకం చేసిన వ్యక్తి జ్యోతి నిరంజన్ సాధ్వి నిరంజన్ జ్యోతి నిరంజన్ సాధ్వి నిరంజన్ జ్యోతి అలా గుర్తుంచుకోవాలి. వీళ్ళు వరుస క్రమం చూసుకుంటే 2018వ సంవత్సరంలోనే ఎన్సిబిసి నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఆ కమిషన్కి 102వ రాజ్యాంగ సవరణ అంటే ఆ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొస్తే దానిలోని 338వ ఆర్టికల్ని సవరించారు. దాని ప్రకారము ఈ యొక్క 102వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2019 నుంచి 2022 వరకు ఒకళ్ళు పనిచేస్తారు చైర్మన్గా. నెక్స్ట్ 2022 నుంచి 2026 వరకు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి మార్చి 18వ తారీఖు వరకు ఒకళ్ళు పనిచేశారు ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ 2026 మార్చి 18వ తారీఖు నుంచి మార్చి 18 తారీఖు నుంచి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈ 2022 నుంచి 26 వరకు రాజ్యాంగ సవరణ చట్టం వచ్చిన తర్వాత హన్స్ రాజ్ గంగారాం ఈమెది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మోడీ గవర్నమెంట్లో పనిచేశారు. ఈయనది హన్స్రాజ్ గంగారామది మహారాష్ట్ర. వీళ్ళకంటే ముందు భగవాన్ లాల్ సాహ్ని బీహార్ రాష్ట్రం. ఇలా భారతదేశానికి రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఆ యొక్క అధికారం ప్రకారం భగవాన్ లాల్ సాహ్ని బీహార్ నుంచి నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, హన్స్రాజ్ గంగారాం మహారాష్ట్ర నుంచి నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్, మరియు రీసెంట్గా సాధ్వి నిరంజన్ జ్యోతి. వీళ్ళ కంటే ముందు దీనిని ఏర్పాటు చేసినప్పుడు ఉన్న వాళ్ళ పేర్లు అవి ఒక లిస్ట్ ప్రకారం ఒకటవది 1993వ సంవత్సరం నుంచి 1993లో నుంచి 1996 ఆయన ఆర్ఎన్ ప్రసాద్ తొలి వ్యక్తి అయిన ఎన్సిబిసికి మొట్టమొదటి కమిషన్కి చైర్మన్గా నియామకమైండు. రెండో ఆయన శ్యామ్ సుందర్. మూడో ఆయన బిఎల్ మాధవ్. ఇక మూడవ శ్యామ్ సుందర్, బిఎల్ మాధవ్, ఆర్ఎన్ ప్రసాద్. ఈ బాగా గుర్తుంచుకోవాలి. వీళ్ళ తర్వాత నాలుగవది రామ్ సూరత్ సింగ్. ఈ 4. వీటితో పాటుగా 5 ఎస్ఆర్ పాండ్యన్. ఈ 5 తర్వాత ఎస్ఆర్ పాండ్యన్ తర్వాత ఎం నారాయణరావు. 7 వంగాల ఈశ్వరయ్య. అలా వంగాల ఈశ్వరయ్య, ఎం నారాయణరావు, ఎస్ఆర్ పాండ్యన్, రామ్ సూరత్ సింగ్, బిఎల్ మాధవ్, శ్యామ్ సుందర్, ఆర్ఎన్ ప్రసాద్ వీళ్ళందరూ రాజ్యాంగ సవరణ చట్టం రాకముందు బీసీ కమిషన్ చైర్మన్లుగా పనిచేసిన వ్యక్తులు.